సూపర్ చరిత్ర ఉంది. ఆయన సూపర్ ట్రాక్ ఉంది. కేసీఆర్ ఆయన ఎల్లగొట్టుకొని ఆయన మొడలు కలిసిపోయాడు. అర్థమైందా? ప్లస్ ఈటల రాజేందర్ ట్రాక్ ఉన్నది, మోడీ ట్రాక్ ఉన్నది. దాన్ని ఎవడు ఆపలేడు. మన మైనంపల్లికి ఎట్లనో అంతకంటే ఎక్కువ వేరే వాళ్ళందరూ ఓడు. అది ట్రాకే కరెక్ట్ ఉన్నది లేదు. అది మోడీది రాజన్నది చాలా ఉంది. దాన్ని ఎవరు ఆపలేరు. నువ్వు ఆ రోడ్ షో చూస్తేనే సరిపోయింది అనుకుంటా. కానీ అంతే ఇక. ఎందుకంటే మళ్ళీ ఈ మధ్యలో మన శ్రీరాముని గురించి అది చేసిండు. ఇంతకంటే ఇంకేముంది భయం? కేంద్రంలో మాత్రం బీజేపీ 100% రావాలి కేంద్రంలో. మీరు కూడా అనాలి. కాకపోతే జనరల్ ఏంటంటే మన ఇంట్లో ఎవడో పెద్దవాడు ఉండాలి కదా, కట్టబెట్టి కాపాడేటోడు. ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు కదా, అంతే కదా. అది అంతే, అది మినిమం ప్రిన్సిపల్. వీళ్ళు గెలిచి లొల్లులు తప్ప తెచ్చి వీళ్ళ చరిత్రల నుంచి అంతే. వాళ్ళ కాంగ్రెస్లో ఉన్నోళ్ళక తిమింగలాలు. వాళ్ళ చరిత్ర ఏంటంటే ఎవడు వాడు సంపాదించుకొని పైసలు ఎన్నుకోసి సీసీ బ్యాంకులో పెట్టుకొని తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు. అదే అర్థమైందా? మంచి చేసేటోని వాడిని తిట్టుడు తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు. ఇప్పుడు నేను రెచ్చగొట్టినావు అనుకో, నువ్వు పిచ్చోని అయితే ఇంకోటి గెలిచిపోవాలి. ఇది ఇలా ట్రాక్. కానీ మోడీని ఒక్కటన్నా మాట్లాడిండా? మరి చాలుగా సైలెన్స్ సరిపోదా? సైలెన్స్ యుద్ధం అది. కానీ నిజం కూడా మన దేశం ఉండాలన్నా మంచిగా ఉండాలన్నా కంపల్సరీ. అర్థమైందా? ఓకేనా? మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో బీజేపీ వస్తే బాగుంటుందా, కాంగ్రెస్ వస్తే బాగుంటుందా, బీఆర్ఎస్ వస్తే బాగుంటుందా? ఏది గెలుస్తుంది? బీజేపీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. ఎందుకంటే మోడీ గారి ప్రభుత్వం మంచిగా చేస్తుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ రావాలి. ఇక్కడ మల్కాజ్గిరిలో బీజేపీ రావాలని అనుకుంటున్నాం. వస్తుందని మెజార్టీతోనే వస్తుందని అనుకుంటున్నాం. ఎందుకు మోడీ గారే ఎందుకు? అంటే ఆయన చాలా బాగా చేస్తుంది భారతదేశం గురించి, దాని గురించి చెప్తున్నాం. ఖచ్చితంగా మోడీ గారే గెలుస్తారండి కంపల్సరీ. రాహుల్ గాంధీకి ఛాన్స్ లేదండి. మోడీ గారికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇక్కడ కూడా మల్కాజ్గిరిలో గెలిచే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఈటల రాజేందర్ గారి ఓకేనా? మోడీ గారే గెలుస్తారు. బీజేపీ ఓకేనా? మల్కాజ్గిరిలో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఏది గెలిచిద్ది అనుకుంటున్నారు? బీజేపీ వస్తుంది కంపల్సరీ. ఖచ్చితంగా బీజేపీ వచ్చింది. ఆ బీజేపీలో ఇప్పుడు ఎవరు నిలబడుతున్నారు ఇక్కడ? ఈటల రాజేందర్. ఖచ్చితంగా ఈటల రాజేందరే గెలుస్తారా? పైన మరి కేంద్రంలో ఏది వస్తే బాగుంటుంది? కేంద్రంలో కూడా బీజేపీ వస్తేనే బాగుంటుంది. బీజేపీ అంటే ఆయన చేసిన పరిపాలన అట్లా బాగుంది. ఆర్టికల్ 370 రద్దు, రామ మందిరం అంది కూడా 59 సంవత్సరాల తర్వాత ఫైనల్ రిజల్ట్ వచ్చింది కూడా బీజేపీలోనే వచ్చింది. మన ప్రపంచ దేశాలకు కూడా ఇండియా అన్నది ఒక స్థాయిలో ఉంచడానికి కారణం బీజేపీ. మన సోలార్ను తీసుకొచ్చింది కూడా బీజేపీ. చాలా ఉన్నాయి బీజేపీ చేసింది. పెట్రోల్ రేట్లు పెరిగింది అని అంటున్నారు కానీ ఎలక్ట్రిక్ బైకులు వచ్చినాయని చూడట్లేదు. అది ఇదివరకు లేవు. ఇప్పుడు తీసుకొచ్చింది కూడా కేంద్రమే. ఖచ్చితంగా బీజేపీ. రాహుల్ గాంధీకి ఛాన్స్ లేదంటారా? లేదు, ఛాన్స్. ఇంకా ఇక్కడ మల్కాజ్గిరిలో ఎవరు నిలబడుతున్నారు? ఈటల రాజేందర్. మరి కాంగ్రెస్కి ఇక్కడ లేదా, అంత పట్టు లేదా? అంటే నా ఊహా ప్రకారం అయితే లాస్ట్ టైం సిట్టింగ్ ఎంపీ మాత్రం కాంగ్రెస్ వచ్చింది, కానీ ఈసారి మాత్రం తెలంగాణలో చాలా వరకు బీజేపీ కొడుతుంది. ఎంపీ సీట్లు మాత్రం కన్ఫర్మ్. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రోజు నీళ్లు కంటిన్యూ గంటన్నర నీళ్ళు వస్తుండే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి నీళ్లు సరిగ్గా వస్తలేవు. గంట కూడా వస్తలేవు. అవి మాకు నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఊడ్చేటోళ్ళు సరిగా లేరు. మళ్ళీ సరిగా రాజకీయ నాయకులు ఏ కౌన్సిలర్ ఒక బస్తీకి కానీ ఒక వార్డు కానీ తిరుగుతలేడు. ఏమిటికి వీళ్ళుండి ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి ఇప్పుడు. అందులో బీజేపీ వచ్చిందా, కాంగ్రెస్ వచ్చిందా, బీఆర్ఎస్ వచ్చిందా? బీఆర్ఎస్ఏ వస్తుంది. పైన నరేంద్ర మోడీ ఉండాలా, రాహుల్ గాంధీ ఉండాలా? పైన కేంద్రంలో ప్రస్తుతానికైతే రాహుల్ గాంధీ అనుభవం లేదు కాబట్టి ఇందిరాగాంధీ, సోనియా గాంధీ ఉంటే కాంగ్రెస్ గెలవాలి. బీజేపీ అవసరం లేదు. కాంగ్రెస్కి ఎందుకంటే కొన్ని పనులు అప్పుడు మంచిగా చేసారు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు మంచి పనులు చేసిండు. రాజశేఖర్ రెడ్డి ఉంటే ఈ తెలంగాణ కూడా రాకపోవు. కేంద్రంలో మాత్రం కాంగ్రెస్ ఉండాలి. విన్నావా? ఎందుకంటే ఆడ ఉంటే వీళ్ళకి పనులు అనేది ఈడ కాంగ్రెస్ ఉంది కాబట్టి వాళ్ళకి పనులు అనేది ఇస్తారు. లేకపోతే ఇయ్యరు. మాకు వచ్చేది ఎవరు ఇయ్యరు. ఈ నడమ ఈ కౌన్సిలర్లు వీళ్ళు ఉండి ఎవరికి ఏమి ఇస్తారు ఏం లేదని ఒక వార్డుకు తిరుగుతలేరు, అడుగుతలేరు. వాళ్ళని కూడా వేస్ట్ కౌన్సిలర్లు కూడా. పోనీ కార్యకర్తలను పంపించి వాళ్ళతోటన్నా అడిగిపోయాలి కదా. నాకు ఇప్పటిదాకా నాకు పింఛన్ లేదు. నాకు ఇప్పుడు 70 సంవత్సరాలు, నాకు పింఛన్ లేదు.
ఎవరిని అడగాలి, ఎవరిని అడిగినా ఆఫీసర్ దగ్గరకో మళ్ళీ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పడం తప్పించి వాళ్ళు చేసే పనులు ఆఫీస్లో కూర్చొని ఏసీలో కూర్చుంటారు, వాళ్ళు చూసుకుంటారు. అదే ఇక కేంద్రంలోనే కాంగ్రెస్ రావాలంటారు. కాంగ్రెస్ రావాలి. చాలు ఇన్ని రోజులు బీజేపీ వచ్చింది, కానీ దక్షిణ దిక్కు వాళ్ళు ఏం పట్టించుకోలే. అంతా అక్కడనే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అక్కడ బీహార్ అక్కడనే చూసుకుంటారు వాళ్ళు. కానీ ఇక్కడ ఏమి ఇంత సాయం చేస్తలేరు వాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా వాళ్ళకి ఎవరికి సాయం చేస్తలేరు. వాళ్ళు సాయం చేస్తేనే కదా వీళ్ళు పబ్లిక్ ఇది చేస్తారు. వాళ్ళు చేయండి వీళ్ళు ఎక్కడికి చేస్తారు. మళ్ళీ వీళ్ళు ఏదో అని ట్యాక్సీ వాళ్ళకి కడతానే ఉన్నారు. అందులో 25% వీళ్ళకి ఇవ్వాలి, అది కూడా ఇస్తలేరు వాళ్ళు. అది ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అది కాంగ్రెస్ వస్తేనే మంచిగా, బీఆర్ఎస్ వస్తే కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటేనే మంచిగా పనులు జరుగుతాయి. సెంటర్ నుంచి వాళ్ళు బిల్లులు ఏం వస్తలేవు, వాళ్ళకు రేషన్ కార్డులు ఏం వస్తలేవు. ఇప్పుడు ఈ మల్కాజ్గిరిలో ఎంపీకి ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది అంటారు? నేను కాంగ్రెస్ గెలవాలి మొత్తము. టీఆర్ఎస్ వచ్చినా పర్వాలేదు. డ్యూటీ లేవు, మాకు జాబులు లేవు, ఏం లేవు. అట్లా టీఆర్ఎస్ వస్తే కూడా మంచిది, ఈడ మంచిది. తిన్నావా? ఆయన ఏంది 34 సీట్లతోటి ఓడిపోయాడు. ఆయనకి 54 సీట్లు పడ్డాయి. మా అంటే 10 సీట్లు ఎక్కువ జీతుకుండు. ఆడు పెద్ద గొప్పతనం చెప్పుకోండి రేవంత్ రెడ్డి. ఎంత డబ్బు ఖర్చు పెడుతుండో వానికే తెలియదు. మా ఇంటి దగ్గర ఖాళీ ఆడు ఇది వాడు అసంటిది ఎంపీ సీట్ అప్పుడు ఎంత ఆడు వాని ఊర్లో ఓడిపోయినాడు. ఇక్కడ ఎంపీ సీటుకు జీతి వాడు ఇప్పుడు వాని అసిస్టెంట్ ఇల్లు ఉన్నాడు. ఇప్పుడు ఆడు అంటే నలుగురిని పెట్టుకొని జయానాలే, ఫోటో తీయాలి, వాడిని పంపించాలి, ఫోన్లో పైసలు వస్తాయి, ఇచ్చేస్తాడు. ఆడు ఇల్లు ఉన్నాడు ఇప్పుడు. మళ్ళా వాళ్ళు మంచిది అంటావా, టీఆర్ఎస్ మంచిది అంటావా? బీఆర్ఎస్. ఇప్పుడు మరి ఇక్కడ కేంద్రంలో ఏది వస్తే బాగుంటుంది అంటారు? కాంగ్రెస్ రావాలి. ఎందుకు? కాంగ్రెస్ వస్తేనే అన్ని పనులు జరుగుతాయి. రేషన్ కార్డులు అని ఏమన్నా అప్పుడు చేసారు, ఇల్లులు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. వీళ్ళు ఏమి ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. ఇల్లులు ఇస్తలే, మాకు జాబులు లేవు, రోడ్ల మీద ఉన్నాం, ఏమి ఇస్తారు మాకు? కాంగ్రెస్ వస్తానని అని ఇస్తారని అంటున్నాం. కాంగ్రెస్ రావాలి మొత్తం. టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది ఇక్కడ మొత్తం. బీఆర్ఎస్ రావాలి మల్కాజ్గిరి మొత్తం. కాంగ్రెస్ అది బీజేపీ రావద్దు. బీజేపీ వస్తే పనులు జరుగుతాయి. కాంగ్రెస్ వస్తేనేమో అన్నిట్లో పనులు జరుగుతాయి మొత్తం. రేషన్ కార్డు లేవు, ఏం లేవు, ఒకటి ఏం లేదు. మా గిట్ట రేషన్ కార్డు లేవు, అప్లై చేసినాము, వస్తలేవు ఇంకా. అట్లా అది మరి కేంద్రంలో పిఎం ఎవరు ఉండాలా? రాహుల్ గాంధీయా, మోడీయా? మోడీయేనా? ఎందుకు మోడీ? అంటే లాక్డౌన్లో కొంచెం మాకు డబ్బులు వేసాడు అకౌంట్లలో 1500 అదొకటి. మరి ఇప్పుడు ఇక్కడ మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఎందుకా? అదే మీరు చెప్పండి, ఎందుకు అంత ఇష్టం? ఆయన కొంచెం మంచిగా గరీబ్ వాళ్ళకి బాగా చేసిండు కదా, పింఛన్లు అవి ఇవి. అది మళ్ళీ మాకు డబుల్ బెడ్రూమ్స్ వస్తాయని రాలేవు. ఇండ్లు ఉన్నానికే ఇచ్చిండు కానీ లేనోనికి ఇవ్వలేదు టీఆర్ఎస్. ఇల్లు ఒకటి సాయం చేస్తే బాగుంటుంది. ముసలాళ్ళకైతే బాగానే చేస్తుండే పింఛన్లు నా కేసీఆర్. మరి నా అది లక్ష్మీ పథకం అది ఇస్తా అన్నారు కదా, 2500, అది కూడా ఇస్తలేరు, ఏది వస్తలేదు కదా. అది కొంత పైన కేంద్రంలో మాత్రం బీజేపీ వస్తే బాగుంటుంది అంటారా? నాకైతే మోడీ అనిపిస్తుంది. ఎంపీ ఎలక్షన్స్కి ఎవరికి వేస్తారు? మోడీకి వేస్తా. ఇది ఇండ్లు అయితే వస్తాయి కదా డబుల్ బెడ్రూమ్. రేవంత్ రెడ్డి ఇస్తాడా ఇవ్వడా తెలియదు. మాకైతే ఇల్లు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లులు కావాలి. ఎంపీ ఎలక్షన్లకు కంపల్సరీ మనకు స్టేట్లు ఎవరున్నా సరే కానీ కంపల్సరీ దేశంలో మాత్రం మోడీ కావాలి. మోడీ ఉంటేనే మనకు అభివృద్ధి ఉంటుంది, మన హిందుత్వం మంచిగా ఉంటుంది. ఈరోజు మనం ఇట్లా ఈ విధంగా స్వేచ్ఛగా బతుకుతామంటే దానికి కారణం మోడీ. ప్రపంచ దేశాలకు అర్థమవుతుంది, మన దేశానికి అర్థమయ్యేటట్టు మీరే మీ ఛానల్ ద్వారా తెలియజెప్పాలి. మోడీ అంటేనే ఒకటి బ్రాండ్ అంటే మోడీ అంతే. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం మోడీని తెప్పించుకోవాలి అంతే. ఇక మనకు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అదంతా మనకు మోడీ కావాలి. మోడీ ఉంటే ఆయన తెలివితోని, ఆయన దాంతోని మనము మన రాజ్యాన్ని, మన దేశాన్ని, మన పిల్లల్ని కాపాడుకోవాలి. మన గురించి కాదు, మన పిల్లల గురించి. రేపు భవిష్యత్తులో పలాని శ్రీరాముని గుడి ఉంది, పలాని మన హిందుత్వం ఉంది అంటే దానికి కారణం మోడీ అంతే.
బస్ మన పిల్లలు మంచిగా ఉండేవి మంచిగా చేసుకోవాలంటే మోడీ రావాలి, లేదు అంటే అదర్ పార్టీస్ అంతే. ఇక నేను కాంగ్రెస్ తెలుగుదేశము టీఆర్ఎస్ని విమర్శిస్తలేను, వాళ్ళు కూడా మంచిగా చేస్తున్నారు. అంతకన్నా ఎక్కువ మనకు మోడీ కావాలి. ఇప్పుడు ప్రపంచ దేశాలలో ఇప్పుడు ఎందరో ఉన్నారు జాబులు చేసుకునే వాళ్ళు, వాళ్ళకి విజాలు లేక ఇక్కడ వచ్చున్నారు. ఇప్పుడు వాళ్ళు రిటర్న్ రావడానికి కారణం ఎవరు? మన మోడీ కదన్న. అట్లా ఇప్పుడు మనం వాళ్ళకి ఒకసారి ఛాన్స్ ఇద్దాము, మళ్ళీ ఛాన్స్ ఇద్దాము, మనం గెలుచుకుంటాం. జై మోడీ, జై నేను తెలంగాణ గురించి బీజేపీ రావాలనే చెప్తున్నా, ఎన్ఎస్ఎన్ ఫిగర్ చెప్తలేను, అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇప్పుడు నాకు అర్థమైంది కాబట్టి నేను మీ ఛానల్ ద్వారా నేను వివరిస్తున్నా. నాకు అర్థం అవ్వకపోవచ్చు కాబట్టి మీరు అర్థం చేయాలి అంతే. నేను ఎన్ఎస్ఎన్ ఫిగర్ చెప్పాను, నేను మోడీ అంతే. అందరి జనాలకు అర్థం కాదు కదన్న. ఇప్పుడు మన ఇంటి పెద్ద ఎట్లుంటాడు, ఇప్పుడు మీ నాన్న ఎట్లుంటాడు, అన్నీ మోస్తాడు, బరువు మోస్తాడు, కాకపోతే నీకు చెప్పాడు అంతేనా. అమ్మ అన్నీ చెప్తుంది, నాన్న చెప్పాడు. ఇప్పుడు నాన్న లాంటి మోడీ అంతే, అన్నీ చెప్పాడు, చేసుకుంటూ పోతాడు. అట్లా మనం కాపాడడానికి దేశం కాపాడడానికి ఆయన ఒక పెద్ద ఆయన లెక్క అనుకుంటావా, నాన్న అనుకుంటావా, ఒక ఆయన లెక్క ఉండాలి. ఇప్పుడు అన్న చెప్పినట్టు కట్టబట్టుకొని ఉండాలి, ఎవరు రావద్దు ఇక్కడ. ఇట్లా కట్టబట్టుకొని ఉంటే ఎవరు రారు, భయపడతారు. అట్లా దాని గురించి మోడీ రావాలి అట్లా అంతే. దర్శనం మల్కాజ్గిరిలో ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, అవును. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? బీజేపీ సెంట్రల్ బాగుంది కదా, బీజేపీ రావాలని అనుకుంటున్నాను. పైన మరి కేంద్రంలో ఏది గెలుస్తుంది? అదే సెంట్రల్ మొత్తంలో బీజేపీ రావాలా ఖచ్చితంగా. ఎందుకు బీజేపీ, ఎందుకు మోడీ, ఎందుకు? అరే మోడీ అని అంటే వర్క్ మంచిగా ఉంది, ఇంకొకటి ఏంటంటే కరప్షన్ ఎక్కడ లేదు, కాబట్టి బీజేపీ రావాలని అనుకుంటున్నాను. చాలా ఉన్నాయి అట్లా. రాహుల్ గాంధీ ఇప్పుడు పెద్దగా ఆ పార్టీలో కొంచెం ఇప్పుడు కొంచెం అది అయింది, కానీ అంతకుముందు ఇప్పుడు పనిచేసే వాళ్ళు ఎవరు అంతా అది లేకుండా పోయారు ఇప్పుడు. కాబట్టి బీజేపీ సెంట్రల్ అయితే ఖచ్చితంగా రావాలి, ఖచ్చితంగా ఎంపీ కానీ ఎమ్మెల్యే వస్తే బాగుంటుంది అని. ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? 17 ఉన్నాయి కదా, బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? మొత్తం టోటల్ రావాలి బీజేపీ మొత్తం, ఖచ్చితంగా రావాలి, ఖచ్చితంగా. బీజేపీ లేదు బీజేపీ ఖచ్చితంగా వస్తుంది. అక్కడ ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీ గెలిచింది అంటే ఇక ఇప్పుడు అధికారం ఏది ఉంటే అది గెలుస్తుంది అనుకుంటున్నా. ఇక్కడ స్టేట్లో కాదు, ఇప్పుడు ఉన్నది ఇప్పుడు అధికారం స్టేట్లో. ఇప్పుడు ఏది ఉంది? కాంగ్రెస్ ఉంది, మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది. ఏ పార్టీకి అది ఉంటే ఆ పార్టీకి వస్తుందని నేను అనుకుంటున్నాను. కేంద్రంలో మోడీ ఉంది అనుకుంటున్నా. ఇక్కడ స్టేట్లో ఈ కాంగ్రెస్కి వెళ్తే మరి పైన మోడీ ఎట్లా? ఇక్కడ గెలవాలంటే బీజేపీ గెలిస్తేనే కదా అక్కడ మోడీ వచ్చేది. ఫస్ట్ అయితే ఇప్పుడు బీజేపీ అయితే కన్ఫామ్ అయితే ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయని కొడుతున్నాం అంతే. ఇక అంతే. మోడీ ఎందుకంటే ఇప్పుడు ఆయన మంచి పని చేస్తారు కాబట్టి మోడీ ఉంటుంది. ఇప్పుడు మోడీ సెంటర్ అంటే మంచి పనులు అంటే చేసే వరకు ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అందరూ వాళ్ళ పార్టీలో కూర్చున్నారు, కానీ పేదలకు ఏం చేసేది ఏం లేదు కదా. కూలినాలు చేసుకుంటే వాళ్ళకైతే ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు కొద్దిగా ఆయన చేస్తారని నమ్మకం ఉన్నది అంతే. మోడీ రాహుల్ గాంధీ వస్తున్నారు, రాహుల్ గాంధీ గట్టినే ఉంది, టీఆర్ఎస్ వస్తే గట్టినే ఉన్నది. ఇప్పుడు ఏముంది, అప్పటిలెక్కనే ఉన్నది. మళ్ళీ పైన అయితే బీజేపీ వచ్చింది. ఏ పార్టీ గెలిచింది అనుకుంటున్నారు? ఈడైతే బీజేపీ, ఈటెల రాజేంద్ర గెలుస్తారు. కేంద్రంలో కూడా కేంద్రంలో అంటే ఇక ఏమన్నా మనకైతే ఇప్పుడు ఎంపీ ఎన్నికలు అయితే ఈటెల రాజేంద్ర వస్తాడు అనుకుంటున్నాం. పైన కేంద్ర రాహుల్ గాంధీయా మోడీయా? మోడీ రావాలంటే ఆయన చేసే కొన్ని మంచి పనులు ఉన్నాయి, వాళ్ళు అది అధికారంలో ఉంటేనే జరుగుతుందని ఆశ అంతే. జరిగినాయి. బీజేపీ రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కేంద్రంలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ వస్తే బాగుంటుంది. ఎందుకు బీజేపీ మోడీ విధానాలు కానీ, అంటే సిఏ గురించి కానీ, తర్వాత మోడీ వచ్చాక ఇండియన్ ఎకానమీ బూస్టింగ్ కానీ, కోవిడ్ టైంలో అంతా బాగా జరిగింది. సో వ్యాక్సినేషన్ విషయంగా తొందరగా జరిగింది. ఈవెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్తో పోల్చుకుంటే మనకే మంచిగా వ్యాక్సినేషన్ అంతా బాగా జరిగింది. రాహుల్ గాంధీ ఇంకా అంత లేదని చెప్పి మెచ్యూరిటీ అనేది కొంచెం రావాలి ఇంకా. అది అంటే అందరూ కలిసి పోటీ చేయాలని చెప్పి అనుకుంటున్నారు తప్పితే ఇప్పుడు ఈయన ఒక్కడు సింగిల్గా ఉన్నాడు కదా మోడీ. సో రాహుల్ గాంధీ కంటే సరైన సపోర్ట్ అంటే ఎవరు లేదు. ఇప్పుడు మోడీకి అమిత్ షా అట్లా రాహుల్కి సరైన సపోర్ట్ అంటే ఎవరు లేదు. యంగ్ బ్లడ్ అనేది రావాలి ఇంకా. సో అంతా కాంగ్రెస్లో ఓల్డ్ పీపుల్స్లో ఉన్నారు ఇంకా. సో వాళ్ళ విధానాలన్నీ కొంచెం చేంజ్ అవ్వాలి. ఇప్పుడేంటి ఉన్న ఇండియన్ సిచ్యువేషన్ ఏంటంటే యంగ్ బ్లడ్ అనేది జనరేట్ అవుతుంది. సో రాజకీయాలు అంటే దాని నుంచి మంచిగా ఉంటుందని యంగ్ బ్లడ్ వస్తాయి. సో ప్రస్తుతం అయితే మోడీ, తర్వాత నెక్స్ట్ ఏంటి ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితి మోడీ రావాలి ఇండియన్ ఎకానమీ కోసం. మల్కాజ్గిరి నియోజకవర్గంలో బీజేపీ వస్తే బాగుంటుందా, కాంగ్రెస్ వస్తే బాగుంటుందా? ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు. బీజేపీ సెంటర్
సెంట్రల్ కూడా బీజేపీ. ఎందుకు అంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి మీద సీఎం అని చేశారు కదా, కానీ ఎందుకు ఓట్ల విషయంలో వచ్చేసరికి ఎందుకు మారిపోయింది? మల్కాజ్గిరి కాంగ్రెసేగా వచ్చింది, అవునా కదా? కాంగ్రెసే వచ్చింది, ఎందుకని? ఇప్పుడు ఏదొస్తుంది నేనైతే బీజేపీ అనుకుంటున్నా, రావాలనే అనుకుంటున్నా. రావాలి అని పక్కాగా చెప్పలేము, కానీ అనుకుంటున్నా. అలానే సీఎం రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం లేదని కాదు.